మరి ఇప్పుడు కొత్తగా ఆటో ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? వాళ్ళ అమ్మా నాన్నల మాటలు విని చక్కగా చదువుకుంటే. మరి ఇది వదిలిపెట్టి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా? జాబ్ చేయడానికి మా చదువులు ఉండవన్నా. మరి ర్యాపిడో సర్వీస్ బాగుందా, ఊబర్ బాగుందా? అసలు ఇవన్నీ లేకపోతేనే బాగుందన్న. విజయవాడకి వచ్చినాం. ఇప్పుడు అయితే ర్యాపిడో ఆటో అయితే ఎక్కడం జరిగింది. అన్నని అడిగైతే అన్న కష్ట నష్టాలు, ఇక్కడ ర్యాపిడో పరిస్థితి ఏ విధంగా ఉంది, రోజుకి ఎన్ని కిరాయిలు వస్తాయి, లాభాలు ఎట్లుంటాయి, నష్టాలు ఎట్లుంటాయి అని అన్నీ తెలుసుకుందాం. అన్న నీ పేరు? దుర్గా ప్రసాద్ అన్న. ఈ ఆటో ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు అన్న? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు. బజాజ్ కంపెనీ ఇది? బజాజ్. ఓకే. ఇది ఒక కేజీ సిఎన్జి ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది? 35-40. 35-40 ఇస్తుంది. మీరు మొత్తం ఇప్పుడైతే మేము ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నాము. మీరు మొత్తం ర్యాపిడో కొడతారా, ర్యాపిడోను జనరల్ అన్నీ కొడతా ఉంటారా? రెండు చేస్తాం అన్న. రెండు చేస్తూ ఉంటారా? ఓకే. ఒకటే చేస్తే మరి ఇల్లు వెళ్ళదుగా. ఓకే. రెండు తోలుతాం. మరి ర్యాపిడో సర్వీస్ బాగుందా, ఊబర్ బాగుందా, ఓలా బాగుందా, ఏది బాగుంది? ఇవన్నీ ప్లస్ అసలు ఇవన్నీ లేకపోతేనే బాగుందన్న. ఇవన్నీ లేకపోతేనే బెటర్. ఇవన్నీ లేకపోతేనే బాగుంది. ఒకప్పుడు రోడ్డు కిరాయిలు 1000 రూపాయలు తోలుకున్నా అక్కడికక్కడ బాగుండేది. ఓకే. ఇప్పుడు అట్టా కాదు, ఆ కిరాయి వాడే ఫిక్స్ చేస్తాడు. ఓకే. ఆ రేటుకే వెళ్ళాలి. అదే రోడ్డు కిరాయి అయితే మేము 300కి వెళ్తాం, ఆయన 200 ఇస్తున్నాడు. మేము డైలీ 24 రూపాయలు కట్టి ఎదురిస్తున్నాం ఆయనకి. ఓకే. మరి ఇది వదిలిపెట్టి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా? జాబ్ చేయడానికి మా చదువులు ఉండవన్నా. మాకేమో వీటిల్లో చిన్న చిన్న అలవాటు పడతాం. ఫ్యామిలీ వెళ్ళాలంటే డైలీ 200-300 ఖర్చు అయ్యింది. నాకు 3 పిల్లలు. పెద్ద బాబు ఇంటర్, సెకండ్ బాబు 10th హై స్కూల్లో, బాబు 9th. మాకేంటి డైలీ 200-300 ఖర్చు అయింది. ఏదన్నా జాబ్కి వెళ్ళామనుకోండి, ఎవరుగా నెలకంటూ ఒక 25,000 ఫిక్స్ చేస్తారు వాళ్ళు, లేదా ఒక 20,000 ఇస్తారు. ఇల్లు వెళ్ళాలి, ఇంటి అయితే ఒక 5,500 కట్టాలి. మళ్ళీ ఒకరి కింద కాబట్టి వాడు ఎంత చెప్పినా వాళ్ళు. ఇంకా ఒకరి కింద చేసేటప్పుడు అంతేగాండి. ఈ ఆటో ఫీల్డ్ ఏంటంటే అలవాటు పడ్డాము అంటే ఇంకో ఫీల్డ్కి వెళ్ళలేము అంతే. అప్పు చేసి వాడి దగ్గర ఫైనల్ తెచ్చి ఒక 50,000 కంటే తెస్తాం. వాడికి కిస్తీ కట్టకపోతే వాడు బండి పట్టుకెళ్ళిపోతాడు. ఇంటి అయితే కట్టబడకపోతే ఇల్లు ఖాళీ చేయమంటారు. ఇంకా వాటి మీద పోరాడతానన్నా. ఒకప్పుడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ లేనప్పుడు కొద్దిగా బాగుండేది. ఇప్పుడు ఆ ఫ్రీ ఇచ్చిన తర్వాత మొత్తం. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ర్యాపిడో ఒక్కసారి మీ ఫోన్లో కనపడ్డదంటే, అంటే ఆర్డర్ కనపడ్డదంటే వితిన్ సెకండ్స్ లోపు మీరు క్లిక్ చేయాలి. దాన్ని వితిన్ సెకండ్స్ కాదన్నా, అలా చూపించి అలా వెళ్ళిపోద్ది అంతే. దాని మీద చేయబెట్టుకుని లేకపోతే అది వెళ్ళిపోద్ది. అంటే మీరు దాని మీద చేయబెట్టి ఉండాలి, ఎనీ టైం ఇలా చేయబెట్టుకుని ఉండాలి. ఎలా ఇట్లా అయితే చేయబెట్టుకుని ఉండాలి. ఎవరు మనకి రాదు, అది యాక్సెప్ట్ అవ్వదు. ఒక్కోసారి తిరిగి ఆగిపోద్ది. అందరికి ఉంది కదన్నా. ఇప్పుడు ప్రతి కష్టపడేవాడికి ఏముంది, నేను కిరాయికి వెళ్తున్నా, నాకు ఆయనకి కూడా ఉండిద్దిగా ఆశ, నేను వెళ్తే బాగుండిద్ది, ఆ 250 నాకు వస్తాయని. మరి ఇది కిరాయి ఇది ఇప్పుడు ఇది ఎక్కడ దాకా రైడ్ ఎక్కడ దాకా అని ముందు తెలుస్తుందా, తెలియదు? అట్లా తెలియదు అన్న. రైడ్ అయితే పలానా చోటకని తెలియదు, అమౌంట్ కనబడిద్ది. ఇప్పుడు కస్టమర్ ఎగ్గానే అడగాలి మేము, సార్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. వెళ్ళండి, అమౌంట్ కనబడిద్ది. ఉన్నది కనబడేదాకా అంత స్కోప్ ఎవరు ఎవరికాళ్ళు అంతే కదన్నా. తొందరగా క్లిక్ చేస్తూ ఉంటారు. ఎవరు క్లిక్ చేస్తే వాళ్ళు ఇలా చేయబెట్టుకుని ఉంటేనే ఆ ర్యాపిడో వచ్చేది, మనకి లేకపోతే రాదు. ఇప్పుడు దగ్గర ఆర్డర్స్ వస్తే బెటరా, దూరం ఆర్డర్స్ వస్తే బెటరా? దగ్గర వేసుకోమన్నా, మినిమం 45 రూపాయలు ఇస్తున్నారు. అలా 4-5 వేసుకున్నా చాలు. లాంగ్ వచ్చేసరికి కిలోమీటర్ 14 రూపాయలు ఇస్తారు. దానివల్ల మనకి మైనస్ తప్ప ప్లస్ ఉండదు. రిటర్న్ కిరాయి ఎవరు. కస్టమర్లు అప్పుడప్పుడు బుక్ చేసి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు కదా, దానివల్ల మీరు ఏమైనా బాధపడము అట్లా అవుతా ఉంటుందా? బాగా అన్నది అయితే కస్టమర్లు బాగా చేస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు? ఒక 200 మీటర్లు ఉండగా క్యాన్సిల్ చేస్తారు. దగ్గరికి వచ్చినాక ఎక్కడి నుంచి వచ్చినారు. ఒక కస్టమర్ అయితే రిప్లై ఇవ్వరు. మేము క్యాన్సిల్ చేస్తాం. ఏంటంటే సరైన లొకేషన్ బెటరు. తిరిగి బుక్ చేశారు కదండి మీరేనా అని ఫోన్ చేస్తే ఫోన్స్ ఎత్తరు. సపోజ్ ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఎంత లేట్ అయింది అని కూడా అంటారు. మేము ఒక్కోసారి అన్న దగ్గర దాకా వెళ్ళి మేము కట్ చేస్తాం. ఏంటంటే లొకేషన్ మాకు తెలియదు, ఫోన్ లిఫ్ట్ చేస్తే తెలిసిద్ది. ఫోన్ లిఫ్ట్ చేసి మాకు తెలియదు కదా, మేమేదో ఆశపడి వెళ్తాం వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. కొంతమంది ఎంతసేపు ఉండలేరు. మినిమం ఛార్జ్ పడిద్ది అన్న. 3 నిమిషాలకి
రూపాయిన్నర పడిద్ది. రూపాయిన్నర పడుతుంది. అట్టాగాని మనం అరగంట అక్కడ ఉండలేముగా, ఉండలేము. ఇంకో రైడ్ పడిద్ది కదా క్యాన్సిల్ చేస్తే. అవునవును. ఒక్కోసారి కస్టమర్ క్యాన్సిల్ కూడా చేయరు. ఓకే. మాకు 5 ఇస్తారు క్యాన్సిలేషన్స్ పర్ డేకే. ఒక రోజుకి 5 ఇస్తారు. ఓకే. 5 అయిపోయిన తర్వాత మేము కస్టమర్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారని మేము చూడాలి. కస్టమర్ క్యాన్సిల్ చేసేది చూడాలి, లేకపోతే లేదా సపోర్ట్ టీంకి మేము చేయాలి ఫోన్. ఓకే. వాళ్ళు అంటారు ఏం సార్ ఎందుకని కస్టమర్ కలుపుతుందని ఆగండి అంటారు. ఓకే. ఇద్దరికి సమస్యల్లో ఒక 20 నిమిషాలు అక్కడే వెళ్ళిపోద్ది. మరి ఇప్పుడు కొత్తగా ఆటో ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? రావచ్చు అంటారు? అసలు ఆటో ఫీల్డ్ అంత అనవసరం అండి. ఓకే. వాళ్ళ అమ్మా నాన్నల మాటలు విని చక్కగా చదువుకుంటే ఏదో జాబ్ చేసుకుంటే చాలు. ఓకే. ఇంక ఈ ఫీల్డ్కి వస్తే వాళ్ళు నాశనమే. అంతేనా? అంతేనండి. ఆటో ఫీల్డ్ అన్నది అనవసరం ఇప్పట్లో. ఓకే. ఏంటంటే చాలా మంది ఆటోలే, ఒక డిగ్రీ చదివిన ఆటోవే. ఈ ర్యాపిడో మెయిన్ బైకులు వచ్చినాయి సార్ విజయవాడకి. వాటి వల్ల సర్వనాశనం అయిపోతుంది. బైకులు అసలు వాడికి వెళ్ళిపోయేట ఉండదు. వాడు మాకులా ఇన్సూరెన్స్ అవన్నీ మా అంత ఎక్కువ కట్టరు, వాళ్ళకి డబ్బులు అసలు ఉండరు. అలాంటిది ఓన్లీ ర్యాపిడో బైకులు అని విపరీతంగా. నైట్ టైం మేము బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి 10 దాటిన తర్వాత కాంచి మాకు 40-50 ఎక్స్ట్రా పడుద్ది. ఆ కస్టమర్లు కూడా మాకు రావట్లా. ఒకప్పుడు నైట్ తోలితే ఒక 1000 రూపాయలు మాకు మిగిలేదు. 500 ఛార్జీలు పోయి. ఉదయం అంటే ఏముందిలేండి, దారి అన్నీ ఉంటాయి కదా, నైట్ టైం ఉండవు. మేము పలానా నున్న వెళ్తున్నాం, నున్న వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కిరాయి ఉండదు నైట్. ఉదయం అయితే ఎవరో సర్వీస్ అన్నా చేస్తాం. ఈ బైకులు వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది అయిపోయింది విజయవాడకి. బాగా ర్యాపిడో, ఊబర్, ఓలా ఆ బైకుల వల్లే సగం. అందులో బైకులు ఏమన్నా ఏమీ లేని వాళ్ళు తోటలా, అందరూ ఆఫీసర్సే, జాబులు ఉన్నోళ్ళే, పార్ట్ టైం జాబ్. వాళ్ళు నెలకు 30,000 20,000 తెచ్చుకునేవాడు. సాయంత్రం 5-6 తర్వాత ర్యాపిడో, ఊబర్ వాళ్ళ ఆన్ చేసుకుంటున్నాడు బైక్. అసలు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు మేము ఆటో తోలుకుంటున్నామండి, మాకు బైక్ రాదు. మేము కష్టపడలేము బైకుల మీద. ఫస్ట్ కానీ ఆటో ఒకే ఫీల్డ్ మాది, IFC యూనియన్ మాది, ఒకే మాది ఒకటే. ఇంకా ఆటో మీద బతకాలి మేము. మాకు ఈ బైక్ వాళ్ళ పోటీ ఏంటండి? ఇది జీవన ఉపాధి వాళ్ళకి పార్ట్ టైం. వాళ్ళు పార్ట్ టైం జాబ్ అండి. ప్రతి వాడు జాబ్ చేసేవాడే, ప్రతి వాడు జాబ్ చేసేవాడే. వాళ్ళు జాబ్ చేయనివాడు ఎవరు లేరు. 100కి 100% జాబ్ చేసేవాళ్ళే. బైకుల మీద ఎవరో కష్టపడతారండి. అమ్మా నాన్న బైక్ కొనేది ఎందుకు? వాళ్ళు ఏదైనా జాబ్కి వెళ్ళడానికి కొంటారు, లేదా వీళ్ళు జాబ్ పర్పస్లో కొనుక్కుంటారు. దాని మీద ట్రావెలింగ్ చేయడం ఏంటి? కస్టమర్లు లేడీస్ లేదు, జెంట్స్ లేదు. దానివల్ల సగం విజయవాడే కదండి, విజయవాడ, హైదరాబాద్, మన ఈ గుంటూరు జిల్లా ఎక్కడైనా ఆ బైకుల వల్లే సగం ఆటో వాళ్ళు ఈ మైన సూసైడ్లు కూడా చేసుకుంటున్నారండి. మేము మరి అద్దె కట్టాలి బండికి, రోజుకి 350 రూపాయలు దీనికి రెంట్ తీయాలి, 400 గ్యాస్కి తీయాలి. మా ఇంట్లో ఇంకేంటంటే మిగిలేదు, మేము 1000 రూపాయలతో 700 తీయంగా మీకు మిగిలేదు 300. ఇంకేం మిగులుతాయి? పనికి పోయినా కూడా 700. టాపీ బంద్ చేసుకుని 800 ఇస్తారు, పెయింట్ బంద్ చేసుకుని 800 ఇస్తారు. ఏదైనా షాప్కి వెళ్తే 400-500 ఇస్తున్నారనే కదండి. మేము ఈ ఫీల్డ్కి వచ్చి ఎప్పటి నుంచో ఇంక ఉండిపోయాం, మా నాన్నగారి తరం నుంచి. కానీ ఆ బైకులు వాటి వల్ల బాగా దెబ్బలు మాకు. మా ఆటో వాళ్ళకి ఏదోటి అసలు కేవలం బైకుల వల్లే చాలా వరకు మనశ్శాంతి కోల్పోయేది. ఇళ్లలో కానీ మేము ఇంటికి వెళ్ళినా మాకు సుఖం ఉండదు. పొలం ఏముంటుందండి, పిల్లలు కొనమంటారు, కనీసం పండక్కి 10,000 ఖర్చు పెట్టడానికి కూడా మాకు స్తోమత ఉండదు. ఏంటి ఏ రోజు కూలి ఆ రోజే కదా. ఇప్పుడు వాళ్ళకన్నా వారం వారం ఇస్తారు, మాకు ఏ రోజు కస్టమర్ ఇచ్చేది ఆ రోజే. దాంట్లో అప్పులు తీయాలి, గ్యాస్ తీయాలి. జనాల్లో ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా ఖాళీగా ఉండే ఖాళీగా ఉంటుందండి. మాకు ఒకవేళ ఈరోజు మొన్న ఒక గంట పని చేయలే ర్యాపిడో, ఆ గంట ఖాళీగానే ఉన్నాం. ఓసారి కస్టమర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అరగంట పోగంట ఉంటాం. కానీ లాంగ్ డ్రైవ్ ఇచ్చిన అటు నుంచి రిటర్న్ ఎవరండి. ఈ బైకులు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, మేము వెళ్తే రిటర్న్ కిరాయి పక్కాగా పడేది. వాళ్ళే అడుగుతున్నారు, మేడం మీకు బైక్ కావాలా, ర్యాపిడో బైక్ కావాలని. ఇట్లా ఉందండి విజయవాడ పరిస్థితి. విజయవాడనే కాదు, ఎన్ని దిక్కులు ర్యాపిడో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ఇవి లేవండి, మాకు రోజుకి 500 తోలుకున్నా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు అసలు ఇవి వచ్చిన తర్వాత కిరాయిలు లేవు రోడ్డు మీద. ప్రతి వాళ్ళు ఇంట్లో ఉండి ఆన్లైన్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్ బుకింగ్. చిన్నపిల్లలు చూసినా స్కూల్కి పంపాలంటే వాళ్ళ పేరెంట్స్ ఆన్లైన్ చేస్తున్నారు, ఏంటంటే సేఫ్టీకి వెళ్తారని. అలాంటప్పుడు మాకు రూపాయి కల్పిస్తే ఆ బైక్లో చూపించి మాకు బాగుండిద్ది. ఓకే అన్న, చాలా బాగా చెప్పిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే.